చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను ప్రచారంతో చుట్టేస్తున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్, హైదర్గూడలోని పెద్దతాళ్లకుంట పార్క్, వెంకటేశ్వరరావు కాలనీ పార్క్, రాజపుష్ప అపార్ట్మెంట్ వాసులను కలుసుకున్నారు విశ్వేశ్వర్ రెడ్డి. పార్క్లో వాకింగ్, యోగా చేస్తున్న వారిని బీజేపీకి ఓటేయాలని కోరారు. దేశ అభివృద్ధి కోసం యువతీ యువకులంతా నరేంద్ర మోదీకి మద్దతివ్వాలన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లక్షల మెజారిటీతో ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టిన రంజిత్ రెడ్డి వేటిని నిరూపించలేకపోయారన్నారు. రంజిత్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలెవరూ నమ్మరని, చేవెళ్ల ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ మోసపూరిత మాటలు, ప్రలోభాలతో ఎవరూ కన్ఫ్యూజన్ కావద్దన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి. రంజిత్ రెడ్డిపై తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానని, సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని సవాల్ చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇంత దిగజారిపోయి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓ క్యాండిడేట్ సృష్టించి నాది రెండోది ఉంటే ఆయన కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి కన్ఫ్యూజ్. ఎందుకంటే కొండా విశ్వేశ్వర రెడ్డి కమలం పువ్వు ఎట్లయినా గెలుస్తుంది, ఈయన మెజారిటీ ఎట్లా తక్కువ చేసేయాలి. ఇది చీటింగ్ టైప్. పోయినసారి కూడా చీటింగే చేసిండ్రు. పోయినసారి పోలీసులు వాడుకుండ్రు, నా మీద కేసెస్ పెట్టించిండ్రు, దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు? ఇదే కాదు, ఎన్నో కేసెస్ మా వాళ్ళని పెట్టి మా వాళ్ళని బైండ్ ఓవర్ చేసి అట్లా అనైతికంగా చీటింగ్ చేసి గెలిచిండ్రు. మళ్ళోసారి చీటింగ్ చేసి గెలుద్దామని ఇంకో కొండా విశ్వేశ్వర రెడ్డిని పెట్టిండ్రు. ఆయన పేరు కూడా వాళ్ళ తండ్రి పేరు కొండా కాదు, ఆయన పేరు కొండా పేరు మార్చుకున్నారు. తర్వాత అది 4వ స్థాయిలో పెట్టించిండ్రు. నువ్వు ఏమీ చెయ్యి, నువ్వు ఎట్లయినా ఓడిపోతున్నావు, ఎందుకంటే నీ చరిత్ర, నువ్వు చేసినవి అందరు కూడా గమనించిండ్రు, చూసిండ్రు. మీ వ్యక్తిగతం ఎట్లుందో, మీరు చేసిన పనులు ఎట్లుందో, పార్లమెంట్లో మీరు మాట్లాడగలిగారు. మీరు మాట్లాడింది కూడా పోల్ట్రీ గురించి. అది కరోనా బాధపడుతుంటే మీ బాధ నా పోల్ట్రీ చికెన్ ఎట్లా అమ్మాలి, అదే బాధ నా గుడ్లు ఎట్లా అమ్మాలి. కానీ ఇది కరోనా గురించి మీరు చేసింది అదే. కానీ అదన్నీ పక్కకు పెడదాము. మా ఎలక్షన్స్ ప్రచారం మంచిగా జరుగుతుంది. మేము తప్పనిసరిగా నా రెండో నంబర్ కమలం గుర్తు, భారతీయ జనతా పార్టీ, కొండా విశ్వేశ్వర రెడ్డి. నేను తప్పక రెండోసారి గెలుస్తున్నా, 2 లక్షలతో గెలుస్తున్నా. తప్పనిసరిగా నంబర్ 2 కొండా విశ్వేశ్వర రెడ్డికి ఈ అవకాశం తీసుకొచ్చి కమలం గుర్తుకు ఓటేయాలని ఎవరూ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళది చీటింగ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. నంబర్ 2 కమలం గుర్తుకే ఓటేయాలి. కొండా విశ్వేశ్వర రెడ్డి వీళ్ళు 10 మందిని పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు. దిగజారిపోయింది. వాళ్ళు చెప్తానికి ఏం లేదు. పర్సనల్ అటాక్స్ అండ్ చీటింగ్ తప్ప ఇంకేం చేయదలుచుకోలేదు. ఏం చేసినా కూడా 100% మేము 2 లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాము. మీరు కూడా డిబేట్కి వెళ్ళండి, ఊరికిపోతాడు. ఎవరైనా డిబేట్కి వెళ్ళండి. మీ మంచి ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. లేకుంటే అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేస్తాను. నేను ఫైళ్ళు ఉన్నాయి. అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీలో షేర్ ఉన్నా, డిఎస్ఆర్లో షేర్ ఉందా, ఆడ హనుమాన్ల గుడి ఉండేనా, హనుమాన్ల గుడికి బాంబులు పెట్టిన ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు హనుమాన్ల గుడి ఎట్లుండే, బాంబులు పెట్టి బాస్ చేస్తుంటే అది పగిలిపోతున్నది. ఈయన మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడవచ్చు. ఈయన గేటు ఎప్పుడూ బంద్ ఉంటుంది. ఎంతోమంది ఎంపీపీలు, అంత ఎంపీపీలు అంత పెద్దవాళ్ళు, సర్పంచ్లు అక్కడ పోతే బయట నుంచి వెళ్ళగొట్టిండు. గేట్కి ఎప్పుడు తాళం ఉంటుంది. నా ఇంటి గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఇంకా నా ఇంటికి గేట్ ఉండదు. ఎవరన్నా వచ్చి చూడండి.